హాయ్ అందరికీ. చూడండి ఈరోజు మా హస్బెండ్ వచ్చేసి ఫిష్ తెచ్చాడు. మంచిగా ఇలా ఫిష్ని వాష్ చేసుకున్నాడు. ఫిష్ని వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ కూడా వేసి మంచిగా దాన్ని కలిపి ఇలా అన్ని పీసెస్కి కూడా ఇలా పట్టిస్తున్నాడు. చూడండి, అంటే అన్ని పీసెస్కి అప్లై చేస్తున్నాడు. చూడండి ఎంత బాగా అప్లై చేస్తున్నాడో అన్ని పీసెస్కి. ఇలా పీసెస్కి అంతా అప్లై చేసుకున్న తర్వాత 1-2 hours మంచిగా పక్కకు పెట్టుకోవాలి. అంటే మొత్తం మ్యాగ్నెట్ అవ్వాలి. మంచిగా ఇలా మ్యాగ్నెట్ చేసుకున్న తర్వాత ఫిష్ని 2 or 3 పీసెస్ ఇలా 2 tablespoon ఆఫ్ ఆయిల్ పోసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆయిల్లో ఎలా ఫ్రై అవుతుందో. అండ్ ఇప్పుడు చూడండి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాము మనము. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకో సైడ్ వచ్చేసి బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నా. దీంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ వేస్తారో మీకు తెలుసు. నేను ఎప్పుడు బగారా రైస్ ప్రిపేర్ చేసుకున్నా కూడా ఎప్పుడు ఇలా రైస్ కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తాను. చూడండి ఇప్పుడు మూత పెట్టేసి ఇంకో సైడ్ వచ్చేసి నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఈరోజు 2 non-veg ఐటమ్స్ చేస్తున్నా. ఒకటి వచ్చేసి ఫిష్ ఫ్రై, ఇంకోటి వచ్చేసి చికెన్ కర్రీ. బగారా రైస్ కూడా కంప్లీట్ అయ్యింది. చూడండి ఎంత బాగా కంప్లీట్ అయిందో. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూడ్డానికి. అసలు చికెన్ ఫ్రై కాదండి, ఇది చికెన్ కర్రీ. బగారా రైస్ విత్ చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. గ్రేవీ ఉంటేనే బాగుంటుంది కదా బగారా రైస్లో. అందుకని నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నా. నేను మాత్రం నైట్ అన్నం కొంచెమే తింటానండి, ఎక్కువ తినను. ఇది వచ్చేసి మా హస్బెండ్ చేశాడు. ఎప్పుడు ఫిష్ ఫ్రై చేసినా మా హస్బెండే చేస్తాడు. నేను చేయడం చాలా రేర్ అసలు. అతను చాలా బాగా చేస్తాడు ఫిష్ ఫ్రై వచ్చేసి. అండ్ నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేసిన. చూడండి ఎంత బాగుంది కదా చూడ్డానికి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు చూడండి నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నా, అంటే 2 గంటలు వేసుకుంటున్నా చికెన్ కర్రీ. ఇప్పుడు మంచిగా కలుపుకొని ఇంకా తినేయడమే. చూడ్డానికి 2 non-veg ఐటమ్స్ విత్ బగారా రైస్ చాలా బాగుంది కదా. ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ అండ్ బగారా రైస్. చూడండి మా బాబు మీకు హాయ్ చెప్తాడంట. చూడండి ఎలా హాయ్ చెప్తాడో. ఇప్పుడు ఫ్లయింగ్ కిస్ కూడా ఇస్తాడు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను బిగినర్, ఇప్పుడిప్పుడే వీడియోస్ పెడుతున్నా. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.